Right there, sitting in the middle of these two beauties, is Arjun Kapoor. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బేబీ మసాజ్ గురించి చూద్దాం. మెయిన్గా బేబీ బాడీకి మసాజ్ కంపల్సరీ. బేబీస్కి ఇవన్నీ చెయ్యి కానీ కాళ్ళు ఫ్లెక్సిబుల్ అవ్వడానికి, తర్వాత ఇది చెంపలు పోవడానికి, నోస్ కోసం చేస్తారు. నోస్కి అది అవ్వదు కానీ చేయాలి చిన్నగా. సరే, ఈరోజు ట్రై చేద్దాం. మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను చెప్పాను కదా, నేను పారాషూట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను, కోకోనట్ ఆయిల్. తర్వాత స్టార్ట్ చేస్తే ముందుగా చేతిలో వేసుకొని రబ్ చేసుకోండి. నా హ్యాండ్స్ కొంచెం రఫ్ ఉంటాయి కాబట్టి ముందు వాటిని బాగా ఇట్లా రబ్ చేస్తాను, సో దట్ స్మూత్ అవుతాయి. సో బేబీకి ఏంటంటే హార్డ్గా అవ్వదు. సో షీ ఫీల్స్ అన్వర్ట్. తనకు ఫేస్ రుద్దితే అస్సలు నచ్చదు. ఇక్కడ ఫోర్ హెడ్ ఇలా కొంచెం మెత్తగా ఉంటే ఇలా రుద్దండి. తర్వాత మెల్లగా చెంపలు ఇలా చిన్ని. తన ఫేస్ అస్సలు నచ్చదు రుద్దడం, కానీ నేను మెల్లగా ట్రై చేస్తాను. ఇది చిన్ ఇలా చిన్ని ఓపెన్ నోస్ ఇలా అంతే. ఇయర్స్ కూడా ఇలానండి, కొంచెం డస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఫేస్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ నెక్. నెక్ వచ్చేసి ఇలా చూడండి డస్ట్ ఎంత ఉందో. సో అదంతా క్లియర్ చేయండి. నెక్స్ట్ స్టమక్ వచ్చేసి ఇలానండి. హాయ్, ఇలా హార్ట్ షేప్లో అనండి. ఇలా తర్వాత స్టమక్ని ఇలా రొటేట్ చేస్తే గ్యాస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది. ఇక్కడ ఇలా ప్రెస్ చేయండి స్మూత్గా. డోంట్ బీ సో హార్డ్. మెల్లగా అప్లై చేయండి నడుముకి. నెక్స్ట్ ఇక్కడ ఇది కంపల్సరీ రుద్దాలి మెల్లగా. చేతులు నేను ఇలా అనను, తనకు నొప్పి లేస్తుంది. సో నార్మల్గా ఇలా రుద్దేస్తాను. చెయ్యి ఇలా పెట్టి ఏమనదు, సౌండ్ చేయదు. అదే ముడతలు అలా పడకుండా ఇలా. నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు. ఇక్కడ థైస్కి జాయినింగ్లో ఇలా మసాజ్ చేయండి చిన్నగా. లెగ్స్కి ఇలా స్ట్రైట్ పెట్టండి. రెండు తీసుకొని స్ట్రైట్ పెట్టండి. ఇలా ఒక రబ్బ. ఇక్కడ చూస్తే ఇంజెక్షన్ ఉన్నాను కదా, ఇప్పుడు తగ్గింది. ఐస్ పెట్టేశాను. సో ఇక్కడ కూడా ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. సో కొంచెం మెల్లగా రబ్ చేస్తున్నాను, తనకు పెయిన్ రావచ్చు. ఇక్కడ మళ్ళీ యాంకిల్ దగ్గర, మళ్ళీ పాదాలు, వేళ్ళు. చూడండి ఎలా నోట్లో పెట్టుకొని తింటుందో. నోట్లో ప్రతిదీ నోట్లో పెట్టుకొని తినడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్. బోర్లా పడ్డప్పటి నుంచి తన ఫేవరెట్. బోర్లా పడితే తనకు నచ్చుతుంది. బోర్లా పడుకొని పడుకుంటుంది. ఇక్కడ మెడ దగ్గర, మెడలు జాయింట్స్. ఇవి హ్యాండ్స్ని మెల్లగా ఇట్లా బ్యాక్ అనేసి ఇలా ఒకటి రుద్దండి. ఇంకోటి హ్యాండ్స్ని ఇట్లా పట్టుకొని మెల్లగా ఇట్లా లేపండి. మెల్ల రోజు మెల్ల లేపండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో కూడా రుద్దండి. నెక్స్ట్ ఈ కాళ్ళు ముడతల దగ్గర ముడతలు ఉన్నాయి కదా,
వీటిని కొంచెం స్ట్రైట్గా ఇలా పట్టుకొని స్ట్రైట్గా నెక్స్ట్ కాళ్ళు స్ట్రెచ్ అవ్వడానికి ఈజీగా నేను పెద్ద పాపకి ఏం చేశానంటే కాళ్ళని ఇలా పెట్టి మెల్లగా ఇలా, అంటే తను సహకరించకపోతే వదిలేసండి అన్నప్పుడు ఫ్రీగా ఇలా, సో స్ట్రెచ్చింగ్ ఈజీగా అవుతుంది అది పెద్ద అయిన తర్వాత చేయడానికి. మెల్లగా మెల్లగా. నెక్స్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ పోవడానికి సైక్లింగ్ లాగా, మనం సైక్లింగ్ ఎలా చేస్తాం అలా పొట్టని పుష్ చేయాలి. మా పాప ఫస్ట్ చాలా ఇబ్బంది పడింది, మాకు తెలియదు అనమాట. తర్వాత డాక్టర్ చెప్పింది గ్యాస్ ప్రాబ్లం ఉంది తను, అందుకే అలా ఒళ్ళు మొత్తం ఇరిచేస్తుంది, కష్టపడుతుంది అని. సో ఈ సైక్లింగ్ ఎక్సర్సైజ్ ఒకటి చేశాను, రౌండింగ్ ఎక్సర్సైజ్ మోషన్ ఫ్రీ కోసం. ఒక 10 times అలా చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్యాస్కి బటన్ ప్రెస్ చేస్తుంది కానీ గ్యాస్. సో ఇప్పుడు కొంచెం గ్యాస్ ప్రాబ్లం తక్కువైంది ఇది చేసిన తర్వాత, లేకపోతే చాలా ఇబ్బంది పడింది తను. ఓకే, తను ఏడ్చింది కానీ ఇందాక ఆపాను, కానీ ఐబ్రోస్ దగ్గర కూడా ఇలా అనండి మెల్లగా, ఇలా ఇలా. సో ఇది ఈరోజు మసాజ్ డైలీ చేయండి కంపల్సరీ. బేబీకి యూజ్ అవుతుంది అనమాట, మంచిగా ఈజీగా మూవ్ చేస్తుంది బాడీని. తను ఆయిల్ పెట్టినప్పుడు చూడండి బాడీ ఎలా షైన్ అవుతుందో. సో దానివల్ల కలర్ కూడా మంచిగా వస్తుంది నాకు తెలిసి, నేను ఫాలో అవుతాను కోకోనట్ ఆయిల్, సో దానివల్ల కలర్ వస్తుందని. సో ఇంకా ఫస్ట్ మంత్ చేసేవాళ్ళు చేయండి, లేకపోతే మీ అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కాబట్టి చేసుకుంటారు. నాకు తెలియదు, రాదు కాబట్టి నేను ఇంకా అప్పుడు పాప డెలికేట్ ఉందని మా అమ్మని కూడా చేయొద్దని చెప్పాను, కానీ చేస్తే బెటర్. సో ఇది ఈరోజు బేబీ మసాజింగ్ వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అమ్మ, లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.